అప్పుడు వెంటనే ఆలోచన చేసి పండితుల్ని పంపించాడు. దశరథ మహారాజు ఆనందముగా వివాహానికి అంగీకరించాడు. ఆ విధముగా దశరథ మహారాజుకి కౌసల్యమాతతో వివాహము జరిగింది. జరిగిన తర్వాత చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానము కలగలేదు. అలా కలగపోవడం చేత దశరథుడు చాలా దుఃఖపడుతూ ఉంటే మరికొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క కౌసల్య తర్వాత సుమిత్రుని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కూడా సంతానం కలగలేదు. ఆ తర్వాత వచ్చేసరికి కైకమ్మని వివాహం చేసుకున్నాడు. అప్పటికి దశరథుడు చాలా వృద్ధుడైపోయాడు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాల పాటు జీవించాడండి. 60,000 సంవత్సరాలు. ఒకసారి ఊహించండి, మనకి ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రతికితే వాడు చాలా గొప్పవాడి కింద మన అందరం కూడా ప్రశంసిస్తూ ఉన్నామన్నమాట కదండి. 60 ఏళ్ళు బ్రతికితే హీఈస్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ నవ్ డేస్. కానీ అప్పట్లో 60,000 సంవత్సరాలు జీవించాడు. సరే, అటువంటి పరిస్థితుల్లో ఇక కైకమ్మను కూడా వివాహం చేసుకున్నాడు. కాలం గడిచింది. గడిచిన తర్వాత ఇప్పుడు మీకు ఇందాకలు చెప్పినట్టుగా అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నాడు సంతానార్థి అయి. కానీ అప్పటికే రావణాసురుడు పెట్టినటువంటి బాధలు విపరీతముగా ఉన్నాయి. సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులందరూ కూడా బాధ పెట్టడం మొదలు పెట్టాడు. అందరూ కూడా వాడి యొక్క తపస్సుకి, వాడు ఎంత మూర్ఖుడంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది. వాడు తపస్సు ఎలా చేశాడంటే మీకు నిన్నే చెప్పాను కదా, భక్తులు తపస్సు కంటే రాక్షసుల తపస్సుకే భగవంతుడు తొందరగా ప్రత్యక్షం అయిపోతాడు. వాడంత మూర్ఖంగా ఎవరు తపస్సు చేయలేరు. వాడు ఏం చేశాడంటే ప్రతి 1000 సంవత్సరాలకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోతే బ్రహ్మదేత నువ్వు నా కోసం ప్రత్యక్షం కావని చెప్పి వాడికి 10 తలలు కదా, వాడి తలని వాడే జుత్తు పట్టుకొని ఒక కత్తి తీసి నరికేసుకునేవాడు. నరికేసుకుని ఆ హోమగుండంలో పడేసేవాడు. అంతే. అలా 9 తలలని 9,000 సంవత్సరాల పాటు తపస్సు చేసి 9 తలల్ని నరికేసుకున్నాడండి వాడు. నరికేసుకుని అందులో పడేశాడు. ఇంకా 10,000 సంవత్సరం కూడా తపస్సు చేశాడు. భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడికి వీడు ఉగ్ర తపస్సు చేశాడంటే ఉగ్రమైన కోరికలే కోరతాడు తప్ప మంచి కోరికలు కోరతాడా? ఆయన భయం అయింది. కానీ తప్పదన్నమాట. ఒక నియమం ఉంది. ఎటువంటి వాడికైనా ద్రౌపది మాతకి ఏమి చూశాడండి, అలనాడు చెరుకు గడ కోసుకుంటూ ఉండేటప్పుడు కృష్ణ పరమాత్ముడు చెరుకును కట్ చేస్తూ ఉంటే చెయ్యి తెగిపోతే అక్కడ అందరూ కూడా భార్యలందరూ కూడా ఉంటే ఎవరు కూడా సంక్రాంతి కాబట్టి ఖరీదైన చీరలు కట్టుకున్నామని ఎవరు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపిస్తే అక్కడ ఉన్నటువంటి సోదరుడు ద్రౌపది ఆ చీరను చించి కృష్ణ పరమాత్ముడు చేతికి కట్టింది. కృష్ణుడు అలనాడు దుశ్శాసనుడు నిండు సభలో ఈడ్చుకొని వచ్చి అందరి ముందు కూడా ఆవిడ వస్త్రాపహరణము చెయ్యాలని ప్రయత్నము చేస్తూ ఉంటే ఆ ద్రౌపది ప్రార్థన చేసింది. అన్నా మాధవ మధుసూదన అంటూ ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే కృష్ణుడు ఒక్కసారి ఆవిడ అకౌంట్ ఓపెన్ చేశాడు. అలనాడు ఆవిడ నాకు వస్త్రాన్ని కట్టుకట్టింది కాబట్టి ఆ వస్త్రమే అక్షయమవుదునుగా కన్నాడు కృష్ణుడు. అంతే, అది అక్షయమైపోయిందంతే. అలా మనము భగవంతుడి కోసము, అంటే ఇది మళ్ళీ భగవంతుడి కోసం కాదు, మన కోసమే, కానీ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మనము పాల్గొంటే మనకి ఎప్పుడు ఏమి రాబోతుందో మన అందరికీ తెలియదు కదండి. కాబట్టి అప్పుడు వాటి నుంచి రక్షించబడాలంటే మన చేతిలోనే ఉంది. భగవంతుడికి అనుగ్రహాన్ని పొందడం మన చేతిలోనే ఉంది. కానీ చాలా మంది తెలియక భగవంతుడు కాపాడడం లేదండి, వాళ్ళని కాపాడాడు, వీళ్ళని కాపాడాడు, నన్ను మాత్రం కాపాడడం లేదు అని చాలా మంది అనుకుంటాం. కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని తీరనప్పుడు మన మనసులో కూడా విరక్తి కలుగుతుంది. కానీ విరక్తి కాదు ఇక్కడ కలగవలసినటువంటిది, ఆసక్తి కలగాలి, భక్తి పెరగాలి. అంతే దీనికి పరిష్కారం. అంతే, విరక్తి కాదండి కావాల్సింది. మీలో భక్తి పెరిగితే ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అయిపోతుంది.